హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే నా సబ్స్క్రైబర్ ఒకరు నన్ను ఒక క్వశ్చన్ చేసిర్రు అన్నట్టు. ఏంటంటే మీరు అన్ని టైలరింగ్ వీడియోస్ చేస్తారండి, నేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ మీ వీడియోస్ ఏం చూడాలన్నా కూడా నాకు యూజ్ అయ్యే వీడియోస్ లేవు అని పెట్టిరండి. లైవ్లో వచ్చి ఇంకా చెప్పిండు అన్నట్టు. అయితే ఇంకా ఏం చేయాలని క్వశ్చన్ చేసినప్పుడు వంటల వీడియోస్ కూడా చేయండి. వంటలు చేసినప్పుడు మేము చూడడానికి ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ మీ వీడియోస్ చూడడానికి మాకు ఉపయోగకరంగా లేవు. అంటే టైలర్స్కే ఉపయోగపడతాయి కదండి టైలరింగ్ వీడియోలు, ఓన్లీ టైలర్స్ మాత్రమే చూస్తారు, వేరే వాళ్ళు చూడలేరు. కాబట్టి కొంచెం మీరు చేసే వంటలు కూడా పోస్ట్ చేయండి అనేసి ఒక సబ్స్క్రైబర్ అడిగినందుకు నేనైతే ఈ వంట వీడియో పోస్ట్ చేస్తున్నాండి. మనకు ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా పెసరపప్పు అన్నము ఇట్లా చేసుకోండి. కొంచెం పెసరపప్పు ఇట్లా నానబెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా ఆలు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఇట్లా ఈ విధంగా వేసి కొంచెం పసుపు లైట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాతకి దీంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే అండి, ఆలు ఎప్పుడైనా నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలన్నట్టు. ఫస్ట్ ఆలు వేయంగానే ఎమ్మటే ఉప్పు వేసుకున్నాం అనుకోండి, అసలు ఇట్లా డేక్షకు అంటుకోవాలన్నట్టు. అంటుకోకుండా విడివిడిగా మంచిగా ఇదిగో ఇట్లా కలబెడుతున్నప్పుడు మంచిగా వస్తూ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పెసరపప్పు వేయండి. వేసింది చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఏం తినబుద్ధి కానప్పుడు, మీకు కొంచెం ఫీవర్గా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు చేయండి. ఇది ఈరోజు చేసింది కాదండి, మొన్న ఒక 3-4 డేస్ కింద చేసిన వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసి మీకోసం ఇప్పుడు పెడుతున్నా అన్నట్టు. అంటే ఎప్పుడో చేసిన వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, ఈరోజు చేసిన వంట అయితే కాదు. కానీ ఇంకా ఏదేమైనా మీరు చూస్తారు తెలుసుకుంటారు అనేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆలు వేసిన, నేను టమాటా వేసిన, పచ్చిమిర్చి వేసిన, పెసరపప్పు వేసిన, అన్నీ మంచిగా మగ్గిందాక వేసుకొని కొంచెం మగ్గంగానే సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇట్లా అడుగు పడుతున్నప్పుడు మంచిగా మగ్గనియండి. వేగి మగ్గితేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. కొంచెం టైం తీసుకోండి, మీకు అడుగు పట్టేది తెలుస్తుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, వంట బాగా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా మంచిగా అడుగు పట్టేటప్పుడు తీసుకొని కొన్ని వాటర్ పోసుకోండి. రైస్కు సరిపడా వాటరు కరెక్ట్ కొలతలతో కూడా నేను నెక్స్ట్ టైం చెప్తాండి. గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ పోయండి. నేను అందాజ చొప్పునే పోస్తాను, ఎందుకంటే వంటలు ఎప్పుడెప్పుడు చేస్తుంటాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో మాకు తెలిసిపోతుంది అన్నట్టు. తెలియని వాళ్ళైతే 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకొని ఈ విధంగా చేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిసేపు ఉంచాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఈ రైస్ని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. వండర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? మీకైతే నచ్చుద్దండి. ఓకే, బాయ్ బాయ్. పెసరపప్పు అన్నం రెడీ. ఓకే, బాయ్ అండి.